ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచారశర్మ అనే కొడుకు ఉన్నాడు. విచారశర్మ వేదం నేర్చుకున్నవాడు. ఆ పిల్లవాడు వేదమును చాలా చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కూడా కాదు. గోవులు దేవతలని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఆవుల కాపరి ఆవును విపరీతంగా కొడుతూ మేతకు తీసుకొని వెళ్తున్నాడు. అది చూసిన విచారశర్మకి మనసు బాధపడింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, నువ్వు వాటిని మేతకు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు కాబట్టి ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు కూడా వాళ్ళ నాన్న అయిన యచ్చదత్తునుడి అనుమతి తీసుకొని వేద మంత్రాలను చదువుకుంటూ గోవులను స్పృశించి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులుంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఈ పిల్లవాడు. ఆవులు ఎంతో సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండను తెచ్చుకుంటే ఆ కుండలో నిండుగా ఆవులు పాలు విడిచిపెడుతున్నాయి. ఆ పిల్లవాడు ఆవులను మేపడం వలన రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలనే ఇంటి దగ్గర ఇస్తూ ఉన్నాయి. కుండలో ఆవులు ఎలాగూ పాలను విడిచిపెడుతున్నాయి కదా, ఆ పాలను వృధా చేయడం ఎందుకని ఆ పాలతో లింగాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు పిల్లవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి ఉంటుందా చెప్పండి. అందుకే లోకమునందు సన్యసించిన వారు రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది మరి. అది చదివితే పాపములు పంచలైపోతాయి. ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుడికి ఆలయాన్ని నిర్మించి ఆ పాలను తీసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు ఆవులు కుండలో పాలు పోస్తుంటే ఆ పాలను శివలింగానికి అభిషేకం చేసేవాడు పిల్లవాడు. ఇలా అభిషేకం చేస్తుండగా ఒకరోజున అటు నుంచి ఒక పిల్లవాడు ఇదంతా చూసి, అయ్యో, విచారశర్మ ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడే, ఇంకా ఆవులు ఎన్ని పాలిస్తున్నాయో అని వెళ్ళి యచ్చదత్తునుడికి ఫిర్యాదు చేశాడు. మీ కొడుకు ఆవు పాలన్నింటినీ నేలపాలు చేస్తున్నాడయ్యా అని. అది విన్న యచ్చదత్తునుడికి కోపం వచ్చింది. రేపు నేనే వెళ్ళి చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో అడవులలో క్రూర మృగాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి కర్ర గొడ్డలి కూడా తనతో పాటు తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు యచ్చదత్తనుడు. కాసేపు అయింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి ఇసుక ప్రాకారాలతో శివాలయాన్ని నిర్మాణం చేశాడు. ఇంతలో ఆవులన్నీ వరుస కట్టి కుండలో పాలధారణ విడుస్తున్నాయి. ఆ పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేస్తూ ఉన్నాడు పిల్లవాడు. ఈ పిల్లవాడి మనసు ఈశ్వరుడి యందు లయం అయిపోయింది. మనస వాచ కర్మణ భక్తితో పరవశించిపోతూ శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు పాలతో. ఇదంతా చూస్తున్న యచ్చదత్తనుడు, వీడు నిజంగానే ఇసుకలో పాలు పోస్తున్నాడని చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదప్పుడు. అతని ధ్యాసంతా శివుడి మీద, శివలింగాభిషేకం మీదే ఉంది. యచ్చదత్తునుడికి విపరీతమైన కోపం వచ్చి తన కాలితో అక్కడ ఉన్న పాలకుండను తన్నాడు. దాంతో పాలన్నీ ఇసుక పాలైపోయాయి. ఆ తరువాత విచారశర్మ కట్టుకున్న ఇసుక శివాలయాన్ని, శివలింగాన్ని కాలితో గట్టిగా తన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తన శివాలయాన్ని, శివలింగాన్ని తొక్కిన కాలుకు పక్కనే ఉన్న గొడ్డలితో వచ్చింది తండ్రి అని తెలిసినా ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుకుపోయేటట్టు గట్టిగా విసిరాడు. దాంతో తండ్రి యొక్క 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. క్రింద పడిపోయాడు. నెత్తురు దారలుగా కారిపోతుంది. కొడుకు తండ్రిని చూసి, శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యం ఏమిటంటే చిన్న భిన్నమైన సైకతలింగంలో నుంచి మాతా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా, నీవు నన్ను వరం అడగకపోయినా నీకు నేను వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు నా కుటుంబంలో 5వ వాడవు. నేను, మాతా పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు 5వ స్థానం నీదే నాయనా. ఇప్పటి నుంచి నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు మాత్రమే దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. అది పత్ని భాగం కాబట్టి. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి ఇక్కడ. దేవి పార్వతి, నేను ఈ రోజు నుంచి చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు.
ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. మరి అందుకనే ఆయనను ధ్వనిచండు అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి ఆయనకు చెవుడు కానే కాదు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ లేదా ప్రసాదం ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారము మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రసాదం తీసుకుంటే ముందుగా ఉత్తరముఖుడైన చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చిన్న చిటిక వేసి ఈశ్వరుడి మహాప్రసాదాన్ని స్వామివారికి చూపించి ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అని పేరు కూడా వచ్చింది. చిటిక వేస్తే ధ్యానంలో ఉన్న స్వామివారు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మహాదేవుణ్ణి ఆరాధించావా? ప్రసాదం తీసుకుని వెళ్తున్నావా? సరే అయితే తీసుకొని వెళ్ళు అంటాడు చండీశ్వరుడు. ప్రసాదాన్ని స్వామివారికి చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మనకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మనం ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. శివాలయం లోపల మనం కొట్టిన కొబ్బరికాయలో శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది. అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మనకిచ్చినది ప్రసాద రూపం. దానిని మనం గుడిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతే మన కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టకూడదు. నందికి దగ్గరలో కూడా పెట్టకూడదు. చండీశ్వర స్థానమునందు చప్పట్లు కొట్టకూడదు. చండీశ్వరుడి ముందు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమైన స్థితిలో చేరినవాడు చండీశ్వరుడు. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.